బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్ రెడ్డికి సిపి సజ్జనార్ సిట్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రేపు ఉదయం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే 2014 ముందు విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొడంగల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. ఈ మేరకు ఆయన విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. కొడంగల్ రెడ్డితో పాటుగా ఇవాళ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లకు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిందితులతో వీరు జరిపిన సంభాషణలపై ప్రస్తుతం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి సిపి సజ్జనార్ సిట్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ మేరకు రేపు ఉదయం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే 2014 ముందు విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కొండల్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లుగా సిట్ అధికారులు విచారణలో గుర్తించారు. ఈ మేరకు ఆయన్ను విచారించి స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. కొండల్ రెడ్డితో పాటు ఇవాళ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్లకు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిందితులతో వీరు జరిపిన సంభాషణలపై ప్రస్తుతం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా వారి కుటుంబ సభ్యుల, సన్నిహితులను కూడా ప్రశ్నిస్తున్నారు.